సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో సిట్ అధికారులు సో చాలా 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 పారదర్శకంగా ఈ సిట్ విచారణ అయితే కొనసాగుతున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సో ఎక్కడ కూడా కోర్టులలో ఎటువంటి ఇటు సిట్ విచారణ విషయంలో కోర్టులు ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా చాలా పారదర్శకంగా పూర్తి స్థాయి ఆధారాలను ముందు పెట్టుకుని విచారణకు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద రేపటి విచారణ అసలు ఎట్లా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే సుప్రీం చెప్పిన ప్రకారంగా లేదా పెద్ద బాస్ చెప్పిన ప్రకారంగా లేదా పెద్ద ఆయన చెప్పిన ప్రకారంగానే ఆయన ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పని ఎస్ఐబి అధికారులు మాజీ ఎస్ఐ గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో సో ఇక ఫైనల్ గా పెద్దసారే విచారణకు వస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఏం ప్రశ్నలు సంధిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు 275 మందికి పైగా విచారణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ విచారణ చేసి వాళ్ళ వాంగ్మూలాలను తీసుకున్న తర్వాత సో తుది అంకంగా ఇప్పుడు కేసీఆర్ని విచారణకు పిలుస్తున్నారంటే సో ఇక విచారణ ఎంత కీలకమో మనం అర్థం చేసుకోవచ్చు. సో కేసీఆర్ని చాలా సుదీర్ఘంగా విచారణ చేసేటువంటి అవకాశాలున్నాయి. సో ఆయన ముందర అనేక ఆధారాలను కూడా సిట్ అధికారులు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్తో మాట్లాడదాం విచారణకు సంబంధించి. సో ప్రవీణ్, సో ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2 ఏళ్లుగా సాగినటువంటి ఈ విచారణలో సిట్ అధికారులు ఎన్నో ఆధారాలను సేకరించారు. సో ఎంతో మంది వాంగ్మూలాలను కూడా వాళ్ళంతా కూడా రికార్డ్ చేశారు. సో ప్రతి ఒక్కరు చెప్పిన మాటే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అధికారులు ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొదలు పెడితే తిరుపతి అన్నయ్య కావచ్చు, రాధాకిషన్ రాయ్ కావచ్చు, ప్రణీత్ రాయ్ కావచ్చు, వీళ్ళంతా కూడా సో సుప్రీం చెప్పినటువంటి ఆదేశాల మేరకే తాము నడుచుకున్నామని చెప్పారు. సో మరోవైపు కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను సంతోష్ రావు ఇటు ఈ ఎస్ఐబి అధికారులకు ఇచ్చి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయించారు అనేటువంటి విషయాలను కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా చెప్పారు. సో ఫైనల్గా కేసీఆర్ను విచారణకు పిలుస్తున్నారు కాబట్టి సో ఈ విచారణ చాలా కీలకం కాబట్టి సో కేవలం అంటే ఒకేసారి ఆ విచారణకు తీసుకొని అంటే ఒకేసారి విచారణ జరిపి ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరికొన్ని రోజుల పాటు మరికొన్ని సార్లు విచారణకు కేసీఆర్ను పిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో రేపటి విచారణ సో ఎట్లా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా ఇప్పటికే ఈ కేసులో దాదాపు 278 మంది వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ వాంగ్మూలాల ఆధారంగా చేసుకొని ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో చాలామంది ప్రముఖులు ఒకే రోజే దాదాపు 600 మంది యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు ధ్వంసం చేయడంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు చాలా కీలక పాత్ర పోషించారనేది ప్రస్తుతం సిట్ భావించి వాళ్ళను సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఎందుకు ఆ ఆధారాలన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేశారు, ఆధారాలన్నీ ధ్వంసం చేయడానికి కారణాలు ఏంటంటే ఈ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అనైతికంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఆయా హార్డ్ డిస్క్లో ఉన్నాయి. ఆ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ వాటిని ధ్వంసం చేయడానికి కారణం ఏంటి, ఎవరి ఆదేశాల మేరకు ఆ అధికారులు వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారనేటువంటి అంశం పైన కూడా సుదీర్ఘంగా కేసీఆర్ను విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు మనం చూసాం కేసీఆర్ను ఎక్కడ విచారణ జరుపుతారనేటువంటి అంశానికి సంబంధించి చట్టంలోనే ఒక అంశం ఉంది. ఎందుకంటే 160 సిఆర్పిసి అనేది బిఎన్ఎస్ చట్టం కంటే ముందు ఉన్నటువంటి సిఆర్పిసి సెక్షన్. బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత 179 అయింది. అంటే ఈ కేసు బిఎన్ఎస్ చట్టం కంటే ముందే కేసు నమోదైంది కాబట్టి ప్రస్తుతం సిఆర్పిసి 160 ప్రకారమే నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 160 కింద నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే 60 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వ్యక్తిని ఆ సెక్షన్ కింద ఆ సిఆర్పిసి కింద విచారణ జరపాలి అంటే అతని కన్సర్న్ తోటి అతను ఎక్కడ విచారణకు అనుమతి అంటే అతను ఎక్కడ విచారణ జరపాలని కోరితే అక్కడ మాత్రమే విచారణ జరపాలి. మహిళలు కూడా అంతే, మహిళలకు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వారికి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్రాంతంలో విచారణ జరపాలి. మరోవైపు మైనర్లు అంటే 18 ఏళ్ల కంటే లోపున్నటువంటి వారి మైనర్స్ ఎవరన్నా ఉన్నట్లయితే వారి యొక్క ఇంట్లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతంలో మాత్రమే విచారణ జరపాలని చట్టంలో ఉంది. కాబట్టి మరి కేసీఆర్ కూడా ఈ చట్టాన్ని ఉపయోగించి ఈ యొక్క వెసులుబాటును ఉపయోగించి తన ఇంట్లోనే విచారణ జరపాలని కోరుతాడా లేకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరవుతాడా అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక కేసీఆర్ను ప్రశ్నించేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే ఎన్నికల సమయంలో 600
ఫోన్లు ఒకే రోజు ట్యాప్ అయినటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకుంటారు. మరోవైపు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును రిటైర్డ్ అయిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు ఎస్ఐబి మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా నియామకం వెనక అసలు ఉద్దేశం ఏంటి, ఎందుకు రిటైర్డ్ అయినటువంటి అధికారికి అంటే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా అతనికి బాధ్యతలు అప్పగించడానికి కారణం ఏంటి, కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసమే అతన్ని మరో బాధ్యతలు అప్పగించారనేటువంటి అంశం పైన క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు చాలామంది సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తమను పర్సనల్గా టార్గెట్ చేసి మా యొక్క ఫోన్లు కూడా ట్యాప్ జరిగాయి అంటూ కూడా చాలామంది వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాలన్నీ కూడా ముందు పెట్టి కేసీఆర్ను విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో 5 మంది అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి బెయిల్పై బయటకు రావడం జరిగింది. అందులో ఒక వ్యక్తి, అది కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంట్లోనే మొట్టమొదటిసారిగా అప్పటి సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించాడు. అతని వాంగ్మూలంలో కూడా ఉంది. బీఆర్ఎస్ సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము పనిచేశామని, అతను ఏం ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాలను అమలు పరచడమే తమ పాత్ర ఉంది, కానీ ఎవరిని కూడా టార్గెట్ చేయడం కానీ ఎవరితో కూడా తమకు కక్షలు లేవనేటువంటి అంశాన్ని సిట్ ముందు తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం కేసీఆర్ను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ను కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ చేయాలి అనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. మొన్న సిట్ టీమును ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఆ మెమోలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు, ఎంత వీలైతే అంత తొందరగా విచారణ జరిపి ఫైనల్ ఛార్జ్ షీట్ను కూడా ఫైల్ చేయాలి సిట్ అధికారులు అంటూ కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అందులో భాగంగానే రోజువారీ విచారణ కొనసాగుతుంది. వాంగ్మూలాలన్నీ కూడా ఇప్పటి వరకు పూర్తి అయింది. కేవలం ఒక 3 నుంచి 4 మాత్రం వాంగ్మూలాలే నమోదు చేయాల్సి ఉంది. అది కూడా కవిత వాంగ్మూలం కూడా పెండింగ్ ఉంది. ఆమె భర్త యొక్క వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటి తర్వాత ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి అది న్యాయస్థానంలో ట్రయల్కి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అధికారుల యొక్క పాత్రకు సంబంధించి కొంత ఆధారాలు లభించినప్పటికీ కూడా అధికారులను ముందు పెట్టి వెనక నడిపింది కేసీఆర్ అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఆ చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రశ్నించిన తర్వాత ఇంకా సమాచారం రావాలి, మరోసారి కూడా ప్రశ్నించాలని ఒకవేళ సిట్ భావిస్తే కేసీఆర్ను కూడా రెండోసారి కూడా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును ముగ్గురిని కూడా రెండోసారి కూడా విచారణకు పిలిచి విచారణ జరుపుతామంటూ కూడా సిట్ అధికారులు కొద్ది నిమిషాల క్రితమే ఆఫ్ ది రికార్డు కూడా చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ విచారణ తర్వాత మరోసారి వారిని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.